ఇన్నాళ్ళు తన అవసరాల కోసం నన్ను ఉపయోగించుకున్నానని నీలాంబరి భ్రమపడింది. ఇప్పుడు నేను అనుకున్నది సాధించడానికి అదే నీలాంబరిని ఆయుధంగా వాడుకుంటాను. హలో, ఎవరు? నేను దుర్గని. నీలాంబరి గారు, నువ్వా? ఏంటి దుర్గా, నా తమ్ముళ్ళను దాటి నేరుగా నాకే ఫోన్ చేశావు? అప్పుడంటే టైం ఉంది. నేను వాళ్ళకి, వాళ్ళు మీకు విషయం చేరవేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నేను వాళ్ళకి చెప్పి, వాళ్ళు మీకు చెప్పి, మళ్ళీ మీరు చెప్పింది నా చెవిని చేరవేసేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఆస్తి చేజారిపోతుంది. ఈ గొడవంతా ఎందుకని నేనే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను. వద్దంటే చెప్పండి, మీరు చెప్పినట్టు చేస్తాను. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? భ్రమరాంబిక గారి ఆస్తి మీ సొంతమవుతుందని, అందులో నా వాటా నాకొస్తుందన్న ఆశ నాకు పూర్తిగా చచ్చిపోయింది నీలాంబరి గారు. ఎందుకని? భ్రమరాంబిక గారి అసలైన వారసుడొచ్చాడు. ఏ అసలైన వారసుడెవరు? ఉన్నది ఒక్క వర్ష. ఒకవేళ ఆవిడ గారి పెద్ద కూతురు వచ్చిందన్నావుగా, ఆవిడకేమైనా కొడుకున్నాడా? కాదు నీలాంబరి గారు, అసలు సిసలైన వారసుడు. ఏ సోదాపి, అసలైన వారసుడెవరో అది చెప్పు. భ్రమరాంబిక గారి మనవడు. కొడుకు. తాతాస్తి ముఖ్యంగా వారసత్వంగా వచ్చేది కొడుకు సంతానానికే కదా. దీని ప్రకారం వర్ష పేరు మీదికి ఆస్తి మార్చాలన్నా కూడా అబ్జెక్షన్ చేస్తూ ఈ మనవడు గనక కోర్టుకు వెళ్తే లీగల్ గా అతనే గెలుస్తాడు. ఈ న్యూస్ నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడని భ్రమరాంబిక గారికి కూడా తెలియదు కదా. తెలీదు కాబట్టే, ఎవరు వారసులు లేరని నమ్మాను కాబట్టే నాకు కొంత వాటా వస్తుందని మీతో చేయి కలిపాను. కాని ఇప్పుడు అది జరిగేలా కనిపించటం లేదు. జరగాలి, జరిగి తీరాలి. అందుకేం చెయ్యాలో నీకు తెలిస్తే చెప్పు. నాదేముందండి, మీకొచ్చే దాంట్లో 5 పైసలో 10 పైసలో వాటా ఇస్తారు. ఆస్తంతా దక్కించుకోవడానికి ఎక్కువగా ఆశ పెట్టుకుంది మీరే కదా. ఏం చేసినా మీరే చేయాలి. ఇదిగో, నీ మనసులో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు. భలేవారండి నీలాంబరి గారు. వారసుడిని అడ్డు తొలగించుకోమని నేనెలా చెప్పగలను? అంటే ఏకంగా లేపేయమంటున్నావా? చచ్చా, ఆ మాట నా నోటితో చెప్పి నేను పాపం మూటగట్టుకోలేనండి. పెద్దవారు, పైగా అన్నీ తెలిసినవారు, మీకు నేను సలహాలు ఇచ్చేటంతదాన్నా? సరే, చెప్పావుగా, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వైతే ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్తూ ఉండు. డైరెక్ట్గా మీకే ఫోన్ చేయమంటారా లేక మీ తమ్ముళ్ళకు చెప్పమంటారా? ఏయ్, ఓవర్ యాక్షన్ ఆపి నాకే ఫోన్ చేయి. ఉంటానండి. వచ్చిన వారసుడిని నా చేతికి మట్టంటకుండా నీలాంబరియే అడ్డు తొలగిస్తుంది. నేను నా కొడుకు పెళ్లి వర్షాతో జరిపించి నా ప్లాన్ సక్సెస్ చేసుకుంటాను. దుర్గా, నీ తెలివితేటలు అమోఘం. అసలు ఈ వారసుడెవరు? సడన్ గా ఇప్పుడెందుకు వచ్చాడు? ఆస్తి నాదని ఫిక్స్ అయిపోయాను. వారసుడిని అడ్డు తొలగించైనా ఆ ఆస్తిని నా సొంతం చేసుకుని తీరుతాను.